హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మేము ముందుకు వచ్చేసాను. దీంట్లో వచ్చేసి మీరు తీసిన పిక్స్తో, మీరు తీసిన ఫొటోస్తో, మీరు కెమెరా కానీ మొబైల్ కానీ దేంతో పడితే దాంతో మీరు తీసిన ఇమేజెస్తో దీంట్లో వచ్చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది వచ్చేసి పెద్ద సైట్. దీన్ని వచ్చేసి ఈజీగా మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. 100% జెన్యూన్గా పేఅవుట్ ఇస్తుంది. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా సైన్అప్ చేసుకోవాలో, అసలు ఎలా అప్లోడ్ చేయాలో, పిక్స్ వచ్చేసి ఎలా ఎడిట్ చేసుకోవాలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏం చేసినా కానీ పిక్స్ తీసేయండి, దాంట్లో అప్లోడ్ చేసేయండి, మనీ ఎర్న్ చేసేయండి. సో అలా వచ్చేసి మీరు వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోవచ్చు. ప్యాసివ్గా ఇన్కమ్ ఎర్న్ చేసేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీరు ఒక్కసారి ఇమేజ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది వచ్చేసి చాలా వరకు తీసుకుంటారు మీ ఇమేజ్ నచ్చితే. సో మీరు వచ్చేసి ప్యాసివ్గా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇలా వచ్చేసి వర్క్ చేసేసుకోండి, ఎర్న్ చేసేసుకోండి. ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చేసి నా ఛానల్ నుండి చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలాంటి డబ్బులు కట్టనవసరం అవసరం లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దీనికి వచ్చేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వర్క్ ఇది. మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. మీరు ఫ్రీగా వర్క్ చేసేసుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు. దీంట్లో నుండి నేను చెప్పే సైట్స్ అన్నీ కంప్లీట్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వే. సో వచ్చేసి మిమ్మల్ని ఎక్కడ ఎవరు డబ్బులు కూడా అడగరు. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు వర్క్ ఎలా చేయాలో, అసలు ఎలా పేమెంట్ తీసుకోవాలో అర్థం కాదు. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇలా చూసారా, ఇది వచ్చేసి షట్టర్ స్టాక్. మీరు చాలాసార్లు వినే ఉంటారు షట్టర్ స్టాక్ అనేసి. దీని నుండి మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటాము. సో దీంట్లో వచ్చేసి ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. షట్టర్ స్టాక్ అంటే న్యూస్ కూడా ఉంటుంది. నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వచ్చేసి ఇమేజ్ నుండి ఎర్న్ చేయడం కాదు, మీరు న్యూస్ కానీ కంటెంట్ రేటింగ్ కానీ అలా కూడా ఎర్న్ చేసేసుకోవచ్చు. అది కూడా నేను చెప్తాను. క్లియర్గా ఎండ్ వరకు చూసేయండి వీడియో మాత్రం. ఈ లింక్ వచ్చేసి ఇది ఒక ఎర్నింగ్ సైట్. షట్టర్ స్టాక్ అని మీరు వచ్చేసి గూగుల్లో టైప్ చేసినా కానీ మీకు నార్మల్ సైట్ వస్తుంది, అన్ని పిక్స్ వస్తాయి. సో ఈ సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, షేర్ యువర్ వర్క్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ అని ఇచ్చేసారు. సో ఇక్కడ వీడియో రోల్ అవుతుంది చూడండి. బ్యాక్ సైడ్ ఒకటి కెమెరా పిక్స్ తీస్తూనే ఉన్నారు వీళ్ళు వచ్చేసి. సో ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ పిక్స్ తీసేయండి, దీంట్లో పెట్టేసేయండి అండ్ ఎర్న్ చేయండి ప్యాసివ్గా ఇన్కమ్. సో జాయిన్ షట్టర్ స్టాక్స్ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ కంట్రిబ్యూటర్స్ అండ్ ఎర్న్ మనీ డూయింగ్ వాట్ యూ లవ్ అని ఇచ్చారు. ఇందులో చాలా మంది వచ్చేసి ఫోటోగ్రఫీ అంటే చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ అంటే. పిక్స్ తీస్తూ మీరు వచ్చేసి ఏమో చేయాలనుకుంటారు కానీ మీరు సెట్ అవ్వదు. సో దీంట్లో వచ్చేసి మీరు పిక్స్ తీస్తూ మనీ ఎర్న్ చేయండి. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు వచ్చేసి ఇది. సో ఇక్కడ చూడండి, బికమ్ ఏ కంట్రిబ్యూటర్ అని ఇచ్చారు. ప్రొడ్యూస్ హై క్వాలిటీ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఫర్ అవర్ కస్టమర్స్ టు డౌన్లోడ్ అని ఇచ్చేసారు. సో అప్లోడ్ యువర్ కంటెంట్ విత్ అవర్ ఈజీ టు యూస్ ప్లాట్ఫామ్ అండ్ గెట్ టిప్స్ ఫర్ సక్సెస్ అని ఇచ్చారు. గెట్ పేడ్, మేక్ మనీ ఎవ్రీ టైమ్ యువర్ కంటెంట్ ఈస్ డౌన్లోడెడ్ బై వన్ ఆఫ్ అవర్ వరల్డ్ వైడ్ కస్టమర్స్ అని ఇచ్చారు. సో ఇది వచ్చేసి మీరు ఒక్కసారి కంటెంట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు వచ్చేసి వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉంటారు. వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్న కొద్దీ మీకు వచ్చేసి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎర్న్ ఈవెన్ మోర్ బై రిఫరింగ్ న్యూ కంట్రిబ్యూటర్స్ అండ్ కస్టమర్స్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మీరు రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. రిఫర్ చేసుకుంటూ ఎర్న్ చేసేసుకోవచ్చు. మోర్ దాన్ $1 బిలియన్ పేడ్ అవుట్. $1 బిలియన్ పే చేశారంట, దానికంటే ఎక్కువే. ఓవర్ ద లాస్ట్ 15 ఇయర్స్ నుండి జాయిన్ అవర్ గ్లోబల్ కమ్యూనిటీ అని ఇచ్చారు. షోకేస్ యువర్ వర్క్ అండ్ గ్రో యువర్ స్కిల్స్ బై జాయినింగ్ అవర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. వి ఆఫర్ టూల్స్, టిప్స్ అండ్ సపోర్ట్ టు హెల్ప్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ ఎర్న్ ఈవెన్ మోర్ అని ఇచ్చారు. గ్లోబల్ ఎర్నింగ్స్, మీరు ఇక్కడ వచ్చేసి క్లిక్ చేయగానే మీకు గ్లోబల్ ఎర్నింగ్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఈజీగా చూసేసుకోవచ్చు. ఈజీ టు యూస్ టూల్స్ అని ఇచ్చారు. క్విక్లీ అప్లోడ్ అండ్ సబ్మిట్ యువర్ కంటెంట్, క్రియేట్ అండ్ షేర్ యువర్ పర్సనలైజ్డ్ పోర్ట్ఫోలియో పేజ్ అండ్ ఈజీలీ ట్రాక్ యువర్ ఎర్నింగ్స్ విత్ అవర్ స్మాల్ టూల్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక ఇమేజ్ ఉంది. నేను ఇమేజ్ కూడా చూపిస్తాను. మీకు వచ్చేసి ఇలా ఉంటుంది డాష్ బోర్డు. నేను ఇమేజ్ కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ చేయాలి అనేసి. సో ఇక్కడ వచ్చేసి మీరు పోర్ట్ఫోలియో అంటే మీరు అప్లోడ్ చేసినవి అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఎర్నింగ్స్ వచ్చేసి మీకు ఎర్నింగ్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. అన్పెయిడ్ ఎర్నింగ్స్ వచ్చేసి $44 అన్పెయిడ్ ఉంది ఇక్కడ. సో ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇన్సైట్స్ అంటే మీకు ఎంతమంది చూసారో మీ ఇమేజెస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి వ్యూవర్ రిసోర్సెస్ అని ఇచ్చారు. మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. అన్ని ఎర్న్ మోర్ టు అవర్ కంట్రిబ్యూటర్ ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు. నేను చెప్పాను కదా, ఇమేజెస్ అప్లోడ్ చేసి ఎర్న్ చేయడమే కాదు, ఇంకా వీళ్ళకి వచ్చేసి వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి.
షట్టర్ స్టాక్ ఎడిటోరియల్ అని ఇచ్చారు చూడండి. టాప్ న్యూస్, స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేస్తూ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. షట్టర్ స్టాక్ కస్టమ్, క్రియేట్ కస్టమ్ కంటెంట్ ఫర్ బ్రాండ్స్ అని ఇచ్చారు. కస్టమ్ కంటెంట్ బ్రాండ్స్కి కస్టమ్ కంటెంట్ క్రియేట్ చేస్తూ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. షట్టర్ మ్యూజిక్, సబ్మిట్ క్వాలిటీ ఆడియో ట్రాక్స్, మీరు వచ్చేసి ఆడియో ట్రాక్స్ మీరు రికార్డ్ చేసిన ట్రాక్స్ వచ్చేసి దీంట్లో సబ్మిట్ చేసి కూడా అప్లోడ్ ఎర్న్ చేయొచ్చు. ఆఫ్సెట్ బై షట్టర్ స్టాక్ అని ఇచ్చారు. అథెంటిక్ ఇమేజరీ దట్ ఇన్స్పైర్స్ అని ఇచ్చేసారు. సో ఇక్కడ మీరు అన్నీ ఇలా క్లిక్ చేసేసి మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. మీరు వర్క్ చేసుకుంటా అంటే గ్లోబల్ మార్కెట్ ప్లేస్ షట్టర్ స్టాక్ గివ్స్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ యాక్సెస్ టు యువర్ వర్క్, సీ యువర్ కంటెంట్ అరౌండ్ ద వరల్డ్ ఈవెన్ ఆన్ బిల్ బోర్డ్స్ ఆర్ ఇన్ మూవీస్ అని ఇచ్చేసారు. సో వచ్చి మీరు తీసిన పిక్స్ కూడా వీళ్ళు వచ్చేసి మూవీస్లో యూస్ చేసేసుకోవచ్చు, బిల్ బోర్డ్స్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చితే తీసుకొని. సో చక్కగా వర్క్ చేసేసుకోండి. దీంట్లో గెట్ ద కంట్రిబ్యూటర్ యాప్, దీనికి వచ్చేసి యాప్ కూడా ఉంటుంది. మీరు యాప్ని కూడా డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవచ్చు. మొబైల్ యాప్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు మొబైల్లో వర్క్ చేసేసుకోవచ్చు, ల్యాప్టాప్లో వర్క్ చేసేసుకోవచ్చు. ఈజీగా దేంట్లో పడితే దాంట్లో వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోండి. స్టార్ట్ ఎర్నింగ్ టుడే అని ఇచ్చారు. కంట్రిబ్యూట్ టు షట్టర్ స్టాక్ అండ్ మేక్ మనీ డూయింగ్ వాట్ యూ లవ్ అని ఇచ్చారు. సో ఇక్కడ జాయిన్ నౌ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా, జాయిన్ నౌ అని క్లిక్ చేయగానే జాయిన్ ద కమ్యూనిటీ అండ్ స్టార్ట్ సెల్లింగ్ ఇన్ సెకండ్స్ అని ఇచ్చారు. మీరు వచ్చేసి దీంట్లో సైన్ అప్ చేసేసుకొని ఎర్నింగ్ స్టార్ట్ చేయడమే, అంతే ప్రాసెస్. దీనికి వచ్చేసి ఎలాంటి పేమెంట్ ఉండదు, ఎలాంటి మనీ పే చేయనవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, డిస్ప్లే నేమ్ ఇవ్వండి. డిస్ప్లే నేమ్ అంటే మీ పిక్స్ కింద కనిపిస్తుంది, ఎవరు తీసారో అనేసి షార్ట్ బై అని చెప్పి ఒక మీ నేమ్ కనిపిస్తుంది. మీరు డిస్ప్లే చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు అనదర్ నేమ్ ఇవ్వచ్చు, మీ నేమ్ కాకుండా. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పాస్వర్డ్ చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రాబర్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నేను ఇక్కడ మీకు చూపించనీకి నేను వచ్చేసి ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇచ్చారు చూడండి, థ్యాంక్స్ ఎడు టెకీ, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు వెరిఫై యువర్ అకౌంట్ అనేసి. నా ఈమెయిల్కి వచ్చేసి వీళ్ళు లింక్ పంపించారు. నేను ప్లీజ్ క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఇచ్చారు. నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి, యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అని. థ్యాంక్స్ యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అని వచ్చింది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి, మీ అడ్రస్ ఇచ్చేసేయండి, మెయిలింగ్ అడ్రస్ ఇవ్వండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నేను వచ్చేసి అడ్రస్ ఇచ్చేస్తున్నాను. సో మీరు వచ్చేసి అడ్రస్ ఇచ్చేసి మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, వెల్కమ్ టు ద కమ్యూనిటీ, వి కాంట్ వెయిట్ టు సీ యువర్ బెస్ట్ వర్క్ అని ఇచ్చారు. రెడీ టు గెట్ స్టార్ట్ అప్లోడింగ్ యువర్ ఇమేజెస్, ఫొటోస్, వెక్టర్ అండ్ ఇలిస్ట్రేషన్స్ ఆర్ వీడియో క్లిప్స్. మీరు వీడియో క్లిప్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు దీంట్లో, ఇమేజెసే కాదు. సో అప్లోడ్ చేసేయండి. ఇలా గో టు యువర్ డాష్ బోర్డ్ అని క్లిక్ చేయొచ్చు, అప్లోడ్ అని క్లిక్ చేయొచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి అప్లోడ్ క్లిక్ చేసి ఒక పిక్ వచ్చేసి నేను తీసింది అప్లోడ్ చేసేస్తాను. మీకు క్లియర్గా చూసేసుకోవచ్చు ఎలా అప్లోడ్ చేయాలి అనేసి. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇలా వస్తుంది, అప్లోడ్ యువర్ కంటెంట్ అనేసి. డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ ఫైల్స్ హియర్, మీరు మల్టిపుల్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేసేసుకోవచ్చు ఒకేసారి. అండ్ ఇది వచ్చేసి .eps ఆర్ .jpg ఫార్మాట్లో ఉండాలి. వీడియో మస్ట్ బి .mov ఆర్ .mp4 ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఇక్కడ 4 మెగా పిక్సెల్స్ అని ఇచ్చారు. ఇమేజ్ వచ్చేసి అట్లీస్ట్ 4 మెగా పిక్సెల్స్ ఉండాలి. సో ఇమేజ్ వచ్చేసి రిజల్యూషన్ బాగుండాలి ఇమేజ్ది. మీరు ఎడిట్ కూడా చేసేసుకొని అప్లోడ్ చేయొచ్చు ఇమేజ్ని. చాలా ఇప్పుడు స్నాప్చాట్ ఉంది కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్నాప్చాట్ ఉంది కదండి, ఇప్పుడు స్నాప్చాట్లో పిక్స్ తీస్తే చాలా బాగుంటాయి, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి దాంట్లో. దాని నుండి వచ్చేసి మీరు పిక్స్ తీసేసి దాంట్లో అప్లోడ్ చేసేయండి, మీరు ఈజీగా అప్రూవ్ అయిపోతుంది మీ ఇమేజ్ వచ్చేసి. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసేసుకున్నాను. ఇది నేనే నా కెమెరాతో తీసాను, నా మొబైల్తో తీసాను, మొబైల్ కెమెరాతోని. సో అప్లోడ్ అయిపోయింది. ఇది స్నాప్చాట్ అని, స్నాప్చాట్లో తీసాను నేను ఈ ఇమేజ్ వచ్చేసి. అప్లోడ్ లాట్స్ ఆఫ్ కంటెంట్ అని, ఇక్కడ మీరు కంటెంట్ కూడా మీరు లాట్స్ ఆఫ్ కంటెంట్ కూడా మీరు ఇలా అప్లోడ్ చేయొచ్చు. లెర్న్ మోర్ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ క్లియర్గా చూసేసుకోండి. అప్లోడింగ్ వెక్టర్స్, అప్లోడ్ ఈపీఎస్ ఫైల్స్ కంపాటబుల్ విత్ ఇలిస్ట్రేటర్ వర్షన్ అని ఇచ్చారు. నీడ్ మోర్ హెల్ప్, సపోర్ట్ సెంటర్ కూడా ఉంటుంది, మీరు హెల్ప్ తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు వీళ్ళతో. సో ఇక్కడ వచ్చేసి మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇలా వచ్చేసి డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. నేను ఇందాక చూపించాను కదండి మీకు డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, నా ఇమేజ్ అప్లోడ్ కాలేదు సరిగ్గా. సో మీరు వచ్చేసి ఇక్కడ అప్లోడ్ సబ్మిట్ చేయగానే ఇందాక చూపించిన ప్రాసెస్లో సబ్మిట్ చేయగానే టు సబ్మిట్ అని వచ్చేసి మీకు ఇక్కడ 1 వస్తుంది, జీరో ప్లేస్లో 1 అని వస్తుంది. పెండింగ్ అనేసి మీరు వచ్చేసి మీది ఇమేజ్ పెండింగ్లో పడిపోతుంది అండ్ రివ్యూ అయిపోతుంది. రివ్యూ వచ్చేసి ఎప్పుడు అవుతుందో కూడా వీళ్ళు ఇచ్చారు చూడండి. రివ్యూడ్ కంటెంట్ విల్ బి డిస్ప్లేడ్ హియర్ ఫర్ 21 days. అప్లోడ్ కంటెంట్ ఈస్ పబ్లిష్డ్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో పేజ్ షార్ట్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ రివ్యూడ్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి రివ్యూ చేస్తారో వాళ్ళు మీ ఇమేజ్ని రివ్యూ చేసే
చేసేసి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ వచ్చేసి మీ పోర్ట్‌ఫోలియో దాంట్లో కనిపిస్తుంది. మీరు చూసేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి రివ్యూడ్ కంటెంట్ పైన క్లిక్ చేయండి. మీకొచ్చేసి మీది అప్రూవ్ అయింది దాంట్లో కనిపిస్తుంది. వచ్చేసి వరల్డ్ వైడ్‌గా డిస్‌ప్లే అవుతుంది. సో, వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకున్న కొద్దీ మీకొచ్చేసి ఇక్కడ అమౌంట్ రీచ్ అవుతుంది. ఇక్కడ అన్‌పెయిడ్ ఎర్నింగ్స్ ఇచ్చారు చూడండి. మీరొచ్చేసి ఇక్కడ ఎర్నింగ్స్ చూసేసుకోవచ్చు క్లియర్‌గా $0 ఉంది. ఇప్పుడు నేనేం అప్‌లోడ్ చేయలేదు కాబట్టి $0 ఉంది. వర్క్ చేసేస్తే మీకొచ్చేసి ఎర్నింగ్స్ అవుతుంది. అండ్ ఎర్నింగ్స్ సమ్మరీ ఇచ్చారు, మై రిఫరల్స్ ఇచ్చారు, పేమెంట్ హిస్టరీ ఇచ్చారు. మీరన్నీ క్లియర్‌గా చూసేసుకోవచ్చు. దీని నుండి మీరొచ్చేసి పేమెంట్ తీసేసుకోవచ్చు. ఇన్సైట్స్ ఇచ్చారు, టాప్ పర్ఫార్మర్, ద షార్ట్ లిస్ట్, కంట్రిబ్యూటర్ బ్లాగ్ అని ఇచ్చారు. మీరు ఇన్సైట్స్ కూడా క్లియర్‌గా చూసేసుకోవచ్చు. మీకు ఇక్కడ నుండి కూడా అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ చేసేసుకోవచ్చు, పర్సనలైజ్ చేసేసుకోవచ్చు, సపోర్ట్ సెంటర్, కాంటాక్ట్ అన్నీ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి కాంటాక్ట్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు వచ్చి సపోర్ట్ కూడా తీసేసుకోవచ్చు. సో, దీంట్లో వచ్చేసి చక్కగా వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ వచ్చేసి మీరు కొంచెం ఎడిట్ చేస్తే సరిపోతుంది. పిక్స్ వచ్చేసి చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి వర్క్. సో, యూజ్ చేసేసుకోండి. మీరు ప్యాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. జస్ట్ పిక్స్ తీసి అప్‌లోడ్ చేయడమే. కొంచెం ఎడిట్ చేయండి. 4K పిక్సెల్స్ 4 మెగా పిక్సెల్స్ ఉండాలి కాబట్టి కొంచెం ఎడిట్ చేయండి. 4 మెగా పిక్సెల్స్ ఉండేటట్టు చూసుకొని అప్‌లోడ్ చేసేయండి. ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయితే మాత్రం మీకు ఎర్నింగ్స్ ఖచ్చితంగా అవుతాయి. సో, చక్కగా వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా వరకు ఇది రీచ్ అవ్వాలి. వేరే ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఉంటారు. వాళ్ళు పిక్స్ తీస్తూ దగ్గర పెట్టుకొని అలాగే ఉంటారు. వాళ్ళు ఏం చేయలేక. సో, వాళ్ళకొచ్చేసి ఇది యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, చాలా వరకు ఈ వీడియో వచ్చేసి రీచ్ అయ్యేటట్టు చేయండి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. నేను ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ఎర్నింగ్ సైట్స్‌తో అండ్ ఇలా వచ్చేసి వర్క్ ఎలా చేయాలని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకొచ్చేసి వీడియోస్ చేస్తాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్. జై హింద్.